శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం వెలుగు చూసింది. వైసీపీ నేత చింతాడ రవికుమార్ ను రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. మహిళా ఎస్ఐపై దాడి కేసులో చింతాడ రవి అరెస్ట్ అయ్యారు. పాతపట్నంలో వైద్య పరీక్షల అనంతరం శ్రీకాకుళం కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల తీరైతే వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. దీనికి సంబంధించి చింతాడ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. తీసుకొచ్చి ఏదో పెద్ద బూచిలా చూపించి రోజు కార్యక్రమాన్ని జరగనటువంటి తీసుకొచ్చి ఏదో పెద్ద బూచిలా చూపించి రోజు ఎంతో మందిని ఆందోళన ఆమ్రాలవలస నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయన బహిరంగంగా రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకుని రావడం అనేది స్థానికంగా అలాగే రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు ఎందుకు ఈ విధంగా వ్యవహరించారు చింతాడ రవి విషయంలో? మొదటి నుంచి కూడా చింతాడ రవి విషయంలో పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ కేసులో ఆయన పరారీలో ఉన్నటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, అలాగే తన నియోజకవర్గ కార్యకర్తలు తమ అనుచరుల మీద కేసులు పెడుతున్నటువంటి విధానం, వారు బాధింపబడుతున్నటువంటి విధానం చూసి ఆయన ఒకంత ఆవేదనతో లొంగిపోవడానికి, డిఎస్పీ ఎదుట లొంగిపోవడానికి వస్తున్నటువంటి క్రమంలో పోలీసులు కాపు కాచి మేము అరెస్టు చేశామనేటువంటి నెపంతో ఆయన్ని మధ్యలోనే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చింతాడ రవిని ఆ విధంగా రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకొని వచ్చి కోర్టులో హాజరుపరచాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. మరి పోలీసుల తీరు అందరి విషయంలో ఇలాగే ఉందా అంటే ఆ విధంగా ఉండదు. ఒక నేరారోపణ ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి అరెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించి కొన్ని ప్రొసీజర్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడానికి సంబంధించి రాజకీయంగా కావచ్చు, అలాగే స్థానికంగా ఒకంత ఉద్రిక్తత అయితే నెలకొంది. చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఈ స్థాయిలో వ్యవహరించడానికి పైనుంచి ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా ఉన్నతాధికారులు కానీ, లేకపోతే రాజకీయ పరమైనటువంటి జోక్యంతోనే చింతాడ విషయంలో పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారా అనేటువంటి ప్రశ్నలు కూడా వైసీపీ నేతలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. పృథ్వీ, ఎందుకు చింతాడ రవికుమార్ ని ఆ స్థాయిలో రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకుని రావాల్సినటువంటి పరిస్థితి ఏంటి? మరి సాటి పోలీస్ అధికారి మీద దాడి జరిగింది అనేటువంటి కోణంలో వారు పర్సనల్ గా తీసుకొని ఆ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి కోణంలో చూడొచ్చా? ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? మరి ఇతరుల విషయంలో అలా వ్యవహరించినటువంటి పోలీసులు చింతాడ రవి విషయంలో పర్టికులర్ గా ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు? వెనక ఎవరైనా ఉండి రాజకీయ ప్రోద్బలం కానీ, లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు కానీ ఎవరైనా ఈ అంశంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనేది వైసీపీ కార్యకర్తల ప్రశ్న. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? మురళి, ఏదైతే ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో అంటే ఇప్పటికే చింతాడ రవి ఇష్యూ అయితే మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా అయితే ఆయన ఈ రోజుకి ఎట్టకేలకు అంటే నిన్న ఆయన ఆల్రెడీ లొంగిపోయినందుకు వస్తున్న టైంలో పోలీసులు అయితే వెంటనే వెళ్ళైతే మేము పట్టుకుని అరెస్ట్ చేశాం, మేమే అరెస్ట్ చేశామని చూసుకునేందుకు అయితే పోలీసులు అయితే అక్కడ అరెస్ట్ చేసి అయితే తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే పాతపట్నం అంటే నిన్న రాత్రి పాతపట్నం ఆ పోలీస్ స్టేషన్ తరలించి ఈ రోజు 24 అవర్స్ లోపల మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ఈ రోజు అయితే మెడికల్ పూర్తి చేసి అయితే కొంత దూరం అంటే ఇప్పటికైతే వెహికల్ మీద అయితే తీసుకొచ్చి కొంత దూరం మాత్రం చింతాడ రవిని అయితే కార్యకర్తలు అందరు ఉండగానే మొత్తం అంటే అభిమానులు భారీగా ఉన్న టైంలోనే ఆయన కొంత దూరం అయితే నడిపించుకుని తీసుకుని ఏదైతే ఈ ప్రక్రియ ఉందో దీనిపై మాత్రం వైసీపీ వర్గాలు భారీ స్థాయిలో విమర్శలు అయితే చేస్తున్నారు. అంటే చింతాడ రవిని కావాలనే అంటే కొన్ని రాజకీయ ఒత్తిళ్ల ద్వారా ఇలా కావాలనే టార్గెట్ చేస్తున్నారని అయితే వైసీపీ వర్గాలు అయితే ఇప్పటికే మనకి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇటువంటి పరిస్థితి మాత్రం మొత్తంగా జిల్లా అంతటా కూడా ఒకసారి అంటే వైసీపీ వర్గాల్లో కూడా ఒక ఆందోళన అయితే నెలకొందని చెప్పొచ్చు. మళ్ళీ రైట్, అంటే వైసీపీ నేతలు ఏమని ప్రశ్నిస్తున్నారు అంటే కావాలనే వెనకుండి రాజకీయ ప్రోద్బలంతోనే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. చింతాడ రవి మీద
మోపినటువంటి నేరారోపణలు ఏంటి, ఆ సెక్షన్స్ ఏంటి, ఆయన విషయంలో వ్యవహరిస్తున్నటువంటి కఠిన వైఖరి ఏంటి? అంటే ఆయన చెప్తూ ఉన్నారు ఏదో విషయాన్ని బూచిగా చూపించి ఈ స్థాయిలో ఇంత సీరియస్నెస్ క్రియేట్ చేస్తున్నారనేది ఎందుకు అర్థం కావడం లేదనేటువంటి మాట. అంటే వైసీపీ నేతలను ఈ స్థాయిలో వేధించాలా? ఇది స్థానికంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు, కీలక నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మరికొన్ని రోజుల్లో కార్యాచరణ కూడా రూపొందించబోతున్నారు అధిష్టానం అనేటువంటి మాట కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇలానే కాదు, కొన్ని ఎగ్జాంపుల్స్ను కూడా చూపిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వబోతోంది అనేటువంటి మాట. ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలనేది రాజకీయ కక్ష సాధింపు అనేటువంటి కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి అంశాన్ని బలంగా తీసుకువెళ్ళాలి. ఇదే అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది అనేటువంటి మాట వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు పృథ్వీ? ఇప్పటికే చూసుకుంటే అయితే ఈ ఏదైతే ఇప్పుడు తీవ్రంగా పోలీసులు చేపట్టిన చర్యలు అయితే విమర్శలు దారితీస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మనం చూసుకుంటే మాత్రం మొత్తంగా అంటే ఒక రాజకీయ కక్ష పూర్తంగానే ఇటువంటి చర్యలకైతే చేస్తున్నారని అయితే వైసీపీ వర్గాల నుంచి అయితే ఇప్పటికే భారీగా అయితే స్పందన వస్తుంది. అయితే అది ఎవరికీ లేని విధంగా అంటే ఏదన్నా క్రిమినల్స్ కి ఎప్పుడైతే ఇలా చేస్తారు కానీ ఇలా ఒక ప్రజానాయకుడు ఎదుగుతున్న నాయకుడిని ఇలా ఎలా చేస్తారని అయితే వైసీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే పెట్టిన కేసులు కూడా చూసుకుంటే అయితే ఇప్పటికే చింతాడరావు అయితే వివరణ ఇవ్వడం జరిగిందంటే ఆవిడకి ఆల్రెడీ ఒక హార్ట్ లో ఒక స్టంట్ అయితే పడింది. అలాగే ఆవిడ అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి నాకు తెలుసు ముందు నుంచే నాకు పరిచయం ఉంది కాబట్టి నేను ఆ రోజు ఆవిడ బాగు కోసమే పక్కకి వెళ్లే పక్కకి ఇచ్చేసే ప్రయత్నమే చేశాను కానీ ఇంకా ఎటువంటి ఉద్దేశం లేదని ఆయన అయితే క్లియర్ గా చెప్పారు. కానీ ఆయన అనుచరుల మీద అంటే మొత్తంగా ఒక 28 మంది మీద అయితే 28 మంది మీద అయితే క్రిమినల్ కేసులు అయితే నమోదు అయ్యాయి. అందులో మెయిన్ గా అంటే హత్య, యత్నం, విధులకు ఆటంకం ఇవి చాలా నాన్ బెయిలబుల్ కేసులు కూడా వీరిపైన అయితే నమోదు అయితే చేశారు అంటే బిఎన్ఎస్ ప్రకారం. అయితే ఇటువంటి క్రిమినల్ కేసులు ఎలా పెడతారు, ఎందుకు పెడతారు అని ఇప్పటికే కార్యకర్తలను అయితే భారీగా అయితే విమర్శలు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఒక్కొక్కరిని అంటే ఈ కేసు అయినప్పటి నుంచి ఒక్కొక్కరిని కేసుకు సంబంధించి అందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని వారిని రాత్రిపూట అదుపులోకి తీసుకొని అయితే అంటే ఎవరెవరిని అదుపులోకి తీసుకుంటున్నారన్న పరిస్థితి కూడా ఇక్కడ కరెక్ట్గా సమాచారం లేకుండా అంటే టాస్క్ ఫోర్స్ దిగి ఇవంతా ఈ పరిస్థితి అంతా ఉన్న నేపథ్యంలో అయితే కొంత వైసీపీ శ్రేణుల్లో మాత్రం కొంత ఆందోళన నెలకొంది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా వీరి కార్యాచరణ అయితే ఉధృతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పృథ్వీ. చింతాడరావు విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. లొంగిపోవడానికి వస్తున్నటువంటి చింతాడరవిని మార్గ మధ్యంలోనే కాపు కాసి అరెస్టు చేశామనేటువంటి ఒక అంశాన్ని కూడా సాకుగా చూపించడం, అలాగే దీనికి సంబంధించి కార్యకర్తల పైన వేధింపులు కావచ్చు, అనుచరుల మీద వరుసగా పెడుతున్నటువంటి కేసులు, నియోజకవర్గంలో చింతాడ రవిని నమ్ముకొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు వేధిస్తున్నారని వైసీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు, వీటన్నిటిని చూసి నేను చలించిపోయాను, నా మనుషులు, నా కార్యకర్తలు, నా అనుచరులు ఎవరు కూడా నా వల్ల ఇబ్బంది పడకూడదు అనేటువంటి అంశానికి సంబంధించి నేను లొంగిపోవడానికి వస్తూ ఉంటే మార్గ మధ్యంలో పోలీసులు నన్ను అరెస్టు చేశారు. ఎస్, అంతవరకు బాగానే ఉంది. తర్వాత చింతాడరవి విషయంలో వ్యవహరించినటువంటి తీరైతే విమర్శలకు తావిస్తోంది. చింతాడరవిని పోలీసులు ఎందుకు రోడ్డు పైన నడిపించుకొని తీసుకురావాల్సినటువంటి అవసరం? ఇతర కేసుల్లో కీలకం అంటే మర్డర్ కేసులకు సంబంధించైనా లేకపోతే ఇతర దానికి సంబంధించైనా హత్యాయత్నము ఇతర అంశాలకు సంబంధించైనా అటువంటి నిందితులు పట్టుబడ్డప్పుడు కూడా ఈ స్థాయిలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేవు. ఒక రాజకీయ నాయకుడిని నమోదైనటువంటి సెక్షన్లు ఏంటి, ఆ కేసులు ఏంటి, పోలీసులు సాటి పోలీసు అధికారి మీద దాడి జరిగింది కాబట్టి ఈ అంశానికి సంబంధించి వారేమైనా పర్టికులర్గా తీసుకున్నారా, పర్సనల్గా తీసుకున్నారా అనేటువంటి అనుమానాలను కూడా వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. చింతాడరవి విషయంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం కూడా పోలీసులు కక్ష సాధింపు చర్యలుగానే వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. కానీ దీని వెనుక ఎలాంటి రాజకీయ కోణం కానీ కుట్ర కోణం కానీ లేదని ఇటు పోలీసులు అటు కూటమి నేతలు అయితే చెప్తున్నప్పటికీ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ బట్టి చూస్తే ఈ అంశంలో చింతాడరవి మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని అయితే వైసీపీ నేతలు బాహాటంగా బయట విమర్శలు అయితే చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అన్ని అంశాలకు కలిపి ఈరోజు చింతాడరవి విషయం జరిగింది, గతంలో జరిగినటువంటి కొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకంగా ప్రజల్లోకి బలంగా రాజకీయ కక్ష సాధింపులకు సంబంధించి ప్రజల్లోకి ఈ అంశాలని బలంగా తీసుకుని వెళ్ళి అసలు వైఎస్ఆర్సీపీ విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని
ప్రజల్లోనే మేము ఎండగడతాం. ఇది వైసీపీ ప్రజలు చెప్తున్నటువంటి మాట. అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీనికి సంబంధించి మరికొన్ని రోజుల్లో ఆందోళనలకు సంబంధించి కార్యాచరణ కూడా రూపొందిస్తారనేటువంటి సమాచారం అయితే వైసీపీ శ్రేణుల నుంచి అందుతోంది. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది చింతాడ రవి విషయంలో అనేది.